తోన దాడులు, అది విద్యార్థుల బయట శక్తుల తెలియదు. పోలీసులు విద్యార్థులను కొడుతున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీ ఏమన్నారు, నా చెవిలో పోలీసులు నన్ను డ్రాగ్ చేస్తూ నాకు చెప్పింది ఏంటంటే, సార్ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చెప్పారని చెప్తున్నారు. ఏం జరుగుతోంది ప్రొఫెసర్ గారు? అందరికీ నమస్కారం. నమస్తే. గత 3 రోజులుగా దేశంలో జూలై 20, 21, 22 దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఎప్పుడైతే ఒక సమస్య, ఒక అంశము పొలిటికల్ టర్న్ తీసుకుంటుందో ఆ సమస్యకి భవిష్యత్తులో కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశాలు ఉండవు అనేది గతంలో జరిగినటువంటి సంఘటనలు, చరిత్ర మనకి చెప్తున్నటువంటి అంశంగా చూడాలి. అయితే నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశము పిల్లల భవిష్యత్తు జీవితాలకు సంబంధించినటువంటి అంశం అయితే దాన్ని రాజకీయ అంశంగా మారిపోయింది ఇప్పుడు అనేది మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మే 3వ తారీఖు నాడు నీట్ పరీక్ష జరిగింది. మే 12 నాడు ఎన్టీఏ ఒక ప్రకటన చేసింది, నీట్ ప్రశ్నపత్రము లీక్ అయింది, రద్దు చేస్తున్నామని చెప్పారు. తర్వాత జూలై 20 వరకు, అంటే మే 12 నుంచి జూలై 20 వరకు 70 రోజులకు పైగా దేశంలో జరిగినటువంటి పరిణామాలు, లేకపోతే నీటికి సంబంధించినటువంటి ధర్నాలు, ఆందోళనలు మనం చూసాం. అయితే ఈ 70 రోజులకు పైగా జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కేంద్ర ప్రభుత్వము స్పందించినటువంటి తీరుతోటి ఈ అంశము మరింత జటిలమైందనేటటువంటి విషయం మనం గమనించాలి. అయితే కేంద్రం ఇంత పెద్ద ఆందోళన జరుగుతున్నప్పుడు సంప్రదింపులు చేశారా? అఖిల పక్షాన్ని ఏర్పాటు చేశారా? లేకపోతే ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడారా? లేదా ప్రధానమంత్రి స్పందించారా? ముఖ్యంగా ఈ శాఖ నిర్వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ పై ఇన్ని ఆరోపణలు వస్తుంటే ధర్మేంద్ర ప్రధాన్ సమస్య పరిష్కారం లెక్క స్పందించారా, లేకపోతే సమస్యని మరింత ఉధృతం చేసే విధంగా స్పందించారా? ధర్మేంద్ర ప్రధాన్ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ నీట్ ప్రశ్న పత్రం లీక్ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు టెర్రరిస్టులకు బి టీము అని స్పందించారు. అంటే ఇవంతా కూడా కేంద్రము స్పందించినటువంటి తీరు సమస్యని మరింత జటిలం చేసింది, రాజకీయంగా మార్చేసింది. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది. రెండోది ఏంటి అంటే, చాలా ఈ జూలై 20వ తారీఖు నాడు సంసద్ ముట్టడి చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందు చేసినటువంటి ధర్నాతోటి మరింత విస్తృతంగా మాట్లాడుతుంది ఏంటంటే, చర్చలు చేయాలంటున్నారు. చర్చలు చేయాలంటున్నారు. పార్లమెంట్ మీద దాడి చేస్తారా అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రశ్న ఇవాళ తెరపైకి తెస్తున్నారు, ప్రభుత్వం తెరపైకి తెస్తుంది. అంటే నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను ప్రభుత్వాన్ని. ఏంటంటే, ఈ పార్లమెంట్ ముట్టడి చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, లేకపోతే ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఎప్పుడు ప్రకటన చేశారు? జూలై 9 నాడు ప్రకటన చేశారు. జూలై 20 నాడు ముట్టడి చేస్తామని. మరి ఈ మధ్యలో పార్లమెంటు వాళ్ళు ముట్టడి చేయకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? కనీసము ప్రతినిధులను చర్చలకు పిలిచారా, నెగోషియేషన్స్ చేశారా అనేటటువంటి ప్రశ్న ఇవాళ మన ముందుకు వస్తుంది. ఒకవేళ ప్రభుత్వము స్పందించి ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి చర్చలు జరిపినా, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఒక కన్స్ట్రక్టివ్ హామీలు, అష్యూరెన్సెస్ ఇచ్చినా ఈ పరిణామాలు జరిగేవా అనేటటువంటి ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఇవాళ ఈ అంశం పట్ల కేంద్ర ప్రభుత్వము సకాలంలో సరైన విధంగా స్పందించకపోవటం వల్లనే ఇంత పెద్ద రాజకీయ అంశంగా మారిపోయింది, ఆందోళన వ్యక్తమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ఇప్పుడు ఒక ప్రశ్న అండి, మీరు ఇందాక అన్నారు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలా అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ప్రధానమంత్రి క్షమాపణ చెప్తారా, ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందా అనేటటువంటిది మాట్లాడితే, 2020లో కూడా కేంద్ర ప్రభుత్వము 3 వ్యవసాయ చట్టాలను తీసుకొని వచ్చింది. ఆ వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తే, 2021లో దిగొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఒత్తిడికి గురైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనుకకు తీసుకోవటమే కాదు, ప్రధానమంత్రి రైతులకు క్షమాపణ చెప్పారు. ఇవాళ కూడా అదే జరుగుతుందండి దేశంలో. ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఏంటి అనంటే, జూలై 9వ తారీఖు నాడు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మేము పార్లమెంటును ముట్టడి చేస్తామంటే ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది.
ప్రభుత్వము తేలికగా తీసుకుంది. కానీ ఒక 50,000 మంది ఇదే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? అసలు నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్కి బలం లేకపోతే, వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ లో సహితికత లేకపోతే, వీళ్ళు చేస్తున్న డిమాండ్ లో న్యాయం లేకపోతే ఇన్ని వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చేవాళ్ళ, యువత తరలి వచ్చేవాళ్ళ పార్లమెంట్ ముట్టడి చేయడానికి అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలా. కాబట్టి వేలాది మంది తరలి వచ్చారు, ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది. పోలీసులు ఈ వస్తున్నటువంటి వాళ్ళని అదుపు చేయలేకపోయారు, విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేశారు. దాంతో పరిస్థితి తీవ్రమైంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఆ బాధ్యత తీసుకోలేకపోయారు. విద్యార్థుల భవిష్యత్తుకి జీవితాలకు సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయ అంశంగా చూడటంతో పెద్ద తప్పిదం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కార్నర్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది సోనం వాంగ్చుక్కో లేకపోతే రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో కాక్రోచ్ జనతా పార్టీకో సంబంధించిన అంశం కాదండి. పిల్లల జీవితాలకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశం పట్ల సరైన సమయంలో సరైన విధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం వల్లనే ఈ సమస్య రాజకీయ అంశంగా మారింది, జటిలమైనటువంటి అంశంగా మారింది. ఇందాక మా మానవతారాయ్ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇది మొదటిసారి కాదు కదా నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది, 2024లో కూడా లీక్ అయింది. బీహార్ కేంద్రంగా పేపర్లు లీక్ చేశారు, అమ్మారు. ఒకే సెంటర్ లో 8 మందికి టాప్ ర్యాంకులు వచ్చాయి. ఒకే సెంటర్ లో 80 మంది హైయెస్ట్ ర్యాంకులు సాధించారనేటటువంటి ఆరోపణలు విచారణ జరిగింది కదా. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 చర్యలు చేపట్టింది. ఒకటి, ఒక చట్టం తీసుకొచ్చింది, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024. ఒక చట్టం తీసుకొచ్చింది. మరి పరిస్థితి ఏం మారింది? తర్వాత 2024లో నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రావద్దు, మళ్ళా ప్రశ్నపత్రాలు లీక్ కావద్దు అనేటటువంటి అంశంతో ఒక కమిటీ వేశారు. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ 101 సిఫార్సులు చేసింది. కానీ పరిస్థితి ఏం మారింది అనేటటువంటిది. అయితే ఇక్కడ ఇవాళ ఈ నీట్ ప్రశ్నపత్రమే కాదండి, సిరీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో ఈ ప్రాబ్లం, సిబిఎస్ఈలో ప్రాబ్లం అయిందా, క్యూట్ లో ప్రాబ్లం అయిందా, వరుసగా ప్రాబ్లం అవుతుండే సరకు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు యువతకి పరీక్షల వ్యవస్థ పైన పరీక్షల సిస్టమ్ పైన నమ్మకాన్ని కోల్పోయారనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ నడ్డా గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ ఒకటి చూస్తే, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు రిషి గారు, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకు జవాబుదారీతనం ఉంటే ఆ సమస్య పరిష్కారం వెతకటానికి అవకాశం ఉంటుంది. కానీ ఏమంటున్నారు, ఇప్పుడే పరీక్షా పత్రాలు లీక్ అయినాయా, గతంలో కాలేదా, ఆ రాష్ట్రంలో కాలేదా, ఈ రాష్ట్రంలో కాలేదా, ఆ ప్రభుత్వాల అధికారంలో లేవా అని అంటే, బట్ అది కాదు క్వశ్చన్, అది కాదు. కానీ ఈ దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసేది ఒక్క నీటే. ఇంత పెద్ద ఎగ్జామ్ రాసేటటువంటి పరీక్ష ఇంకొకటి లేదు. ఈ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. రెండోది ఏంటి అంటే, అసలు ఈ ఎగ్జామ్ ఎవరికి జరుగుతుందండి రిషి గారు? చిన్న పిల్లలకండి, 12వ తరగతి +2 పాస్ అయినటువంటి వాళ్ళకి జరిగేటటువంటి ఒక ఎగ్జామ్ అండి. ఎంత ఆందోళన ఉంటుంది పిల్లలకి. పైగా వాళ్ళు అప్పటికే సుమారు 7-8 ఏళ్లకు పైగా దాని మీద కోచింగ్లు, సంబంధించి ఒక 4 రిషి గారు ఒక మాట నాకు ఛాన్స్ ఇవ్వండి. అసలు ఈ నీట్ పరీక్ష రాసే విద్యార్థుల పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి చెప్తానండి. ఒకటి, వాళ్ళు 8వ తరగతి నుంచి ప్రారంభిస్తారండి వాళ్ళ ప్రిపరేషన్. మీరు 5 సంవత్సరాలు చదివిన తర్వాత పరీక్ష రాస్తారండి. ఒకవేళ రాకపోతే ఇంకొక సంవత్సరం కోచింగ్ తీసుకొని మళ్ళీ పరీక్ష రాస్తారండి. అంటే ఆ పరీక్ష పైన వాడు 6 సంవత్సరాల తన సమయాన్ని ఖర్చు పెడతాడు. ఒకటి. రెండోది, కోచింగ్ తీసుకోవటానికి ఆ నీట్ పరీక్షకు ప్రిపేర్ అవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెడతారండి. ఇది రెండోదండి. మూడోది, వాడు చిన్న పిల్లవాడండి, వాడికి ఏ సమస్య జరిగినా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతాడండి. బట్ అట్లాంటి పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలా. ఇదే మాట ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తుంది. ఏం చెప్తుంది? మేము రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు తీసుకున్న చర్యలతోటి దేశమంతా పకడ్బందీగా ఎగ్జామ్ జరిగింది కదా అనేటటువంటి వాదన ముందుకు తీసుకొస్తుంది. బట్ రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ప్రభుత్వం తీసుకున్న మెజర్ ఏంటి తెలుసా? డైరెక్ట్ గా పిఎంఓ ఇన్వాల్వ్ అయింది, డైరెక్ట్ గా సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ పెట్టారు. ఈ మోడల్ ఎక్కడది? ఈ మోడల్ చైనాలో అవలంబించేటటువంటి మోడల్. కావో ఎగ్జామ్ 1,30,00,000 మంది రాస్తారు. ప్రశ్నాపత్రం ప్రిపరేషన్ నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు మొత్తం సైన్యం చేతుల్లోనే ఉంటుంది వ్యవస్థ అంతా. ఎక్కడ కూడా చిన్న అవకాశాన్ని కూడా తావివ్వకుండా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహిస్తారు. బట్ అట్లాంటి మెజర్స్ రావాలనేదే కదా దేశంలో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత కోరుకుంటుంది. బట్ ఆ విధమైనటువంటి భరోసా కేంద్రము ఈ 70 రోజుల్లో ఎక్కడన్నా ఇచ్చిందా? కానీ దాన్ని ఇప్పుడు ప్రొఫెసర్ గారు
అంటే ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద డెమోక్రటిక్ వ్యవస్థ, ఇంత సిస్టము ఫెయిల్ అయిపోయినట్టే కదా. అంటే ఒక పరీక్ష మనము సక్రమంగా నిర్వహించుకోలేకపోతున్నాము అంటే, సైన్యం సపోర్ట్తో నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది అంటే వాట్ డస్ ఇట్ మీన్? లేదండి, ఇప్పుడు ఒక పరీక్ష ఇంత మ్యాసివ్ ఎగ్జామ్ అండి, ఇది చాలా మ్యాసివ్ ఎగ్జాము. ఇప్పుడు దీంట్లో గతంలో రాష్ట్రాలు నిర్వహించుకునేటప్పుడు ఇలాంటి లీకులు అవుతున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో మనం దేశవ్యాప్తంగా నీటికి సంబంధించినటువంటి పరీక్ష పెట్టాలనేటటువంటి ప్రతిపాదనలో భాగంగా వచ్చినటువంటి అంశాలే ఇవాళ నీట్ అనేది ఒకటి వచ్చింది. సార్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు, సౌత్ ఇండియన్ స్టేట్స్ కొంత వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా, బట్ సిస్టమ్ ఏంటది, సిస్టాన్ని మనం ఇంత మ్యాసివ్ ఎగ్జామ్ సిస్టాన్ని ఎట్లా డెవలప్ చేసాం, ఎట్లా పరీక్షలు పెడుతున్నాం. 2019లో ఆరోపణలు అండి, 2021లో ఆరోపణలు అండి, 2024లో లీక్ అండి, 2026లో లీక్ అండి. బట్ అట్లా లీక్